ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరుకు రాజస్థాన్ కళ్లెం వేసింది. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచిన పంజాబ్ జట్టు సొంత మైదానంలో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా పాయింట్ల టేబుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పంజాబ్ ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ టేబుల్ టాపర్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఆ జట్టు మరో 2 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం మరో 2 మ్యాచ్లు గెలిచిన ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా సేమ్. నిన్న పంజాబ్ కింగ్స్ పై గెలిచి 12 పాయింట్లతో టాప్ 3 లో కొనసాగుతుంది. పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్ టాప్ 3 లో ఉండి ప్లే ఆఫ్ కు మరింత దగ్గర అవుతుండడం మరో 3 జట్లకు పీడకలలా మారనుంది. ప్రస్తుతం టాప్ 3 జట్లు మరో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఈ క్రమంలో పాయింట్ల టేబుల్లో చిట్ట చివరున్న కేకేఆర్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్లకి ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైనట్టే. ఎందుకంటే ఈ 3 జట్లు ప్రస్తుతం అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. ఇక 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో ఆ జట్టు స్ట్రాంగ్ గా ఉంది. అయినా ఆ జట్టుతో పాటు 4వ స్థానానికి గుజరాత్ టైటన్స్, సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మొత్తానికి పంజాబ్, రాజస్థాన్, ఆర్సీబీ జట్లు మరో 2 విజయాలు సాధిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మరో 3 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్ లోకి అడుగు పెడుతుంది. ఇలా టాప్ 4 లో ఉన్న జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలుచుకుంటూ పోతుండడంతో మిగతా జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు దూరమైనట్టే. ముఖ్యంగా చిట్ట చివరిలో ఉన్న కేకేఆర్, ముంబై, లక్నో జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా సన్నగిలిపోతున్నాయి. టాప్ 3 లో ఉన్న జట్లతో పోటీ పడడం కష్టమే కానీ టాప్ 4 లో ఉన్న సన్ రైజర్స్ స్థానంపైనే మిగతా జట్ల ఆశలు.